హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను నందిని. నేను ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా కామెంట్స్. నేను ఈరోజు కొన్ని మెయిన్ క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. జుట్టున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తున్నారు వీడియోలు చేయటానికి. ఈమె మనకు చెప్తుంది, ఈమె వాడుతుందా లేదా? ప్రతిదానికి ట్యాబ్లెట్ వాడితే, హెయిర్కి ట్యాబ్లెట్ వాడితే కిడ్నీలు, లివర్లు దొబ్బేస్తాయి. నేను దీని మీద సీరియస్గా అయితే అస్సలు రియాక్ట్ అవ్వట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను అంతే. ఈమె మనకు చెప్తుంది, ఈమె వాడిందో లేదో అసలు. ఇలా చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను వ్యూస్ కోసమో లేకపోతే కంటెంట్ కోసమో అయితే అస్సలు చేయలేదండి. దాదాపు ఒక 10 హాస్పిటల్స్ తిరిగి నాకు ఏది సెట్ అవ్వలేదు, నా హెయిర్ ఫాల్ తగ్గట్లేదు, నా హెయిర్ లాస్ తగ్గట్లేదు అని ఇంకా ఏం హోప్స్ లేక వదిలేసిన టైంలో నేనైతే ఇది యూజ్ చేశాను, నాకు యూజ్ అయింది, నాలా ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందేమోననే చేశాను. ఈ వీడియో ఫుల్ వరకు చూస్తేనే మీకు కొంచెం అవగాహన వస్తుంది. మీరు యూజ్ చేయాలా లేదా అనేది మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా దాని కింద ఇవే కామెంట్స్, అక్క దీని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేయండి అని. డౌట్స్ అయితే క్లారిటీగా చేస్తాను. హెయిర్ కోసం ట్యాబ్లెట్ వేస్తే కిడ్నీ దొబ్బిద్ది, ఇది ఒక కామెంట్ వచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ట్యాబ్లెట్స్ని వాడుతూ పోండి అని నేను చెప్పలేదు. ఇప్పుడు నాకు ఒక డెఫిషియన్సీ వచ్చింది, సపోజ్ నాకు బయోటిన్ డెఫిషియన్సీ వచ్చింది. ఆ డెఫిషియన్సీ వల్ల నాకు జుట్టు ఎక్కువ రాలిపోతుంది. ఏది తిన్నా ఉండట్లేదు. నేను ఎగ్స్ తిన్నాను, నట్స్ తిన్నాను, వాల్నట్స్ తింటాను, పంప్కిన్ సీడ్స్ తిన్నాను, సన్ఫ్లవర్ సీడ్స్ తిన్నాను, ఎన్ని తిన్నా నాకు ప్రయోజనం లేదు. ఫస్ట్ ఆ డెఫిషియన్సీ అనేది నాకు తగ్గిపోతే తర్వాత ఎన్ని తిన్నా నాకు ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ డెఫిషియన్సీ కంట్రోల్ లేకుండా నేను ఇవన్నీ తింటుంటే కరెక్ట్ డోస్ పడదు కదా దానికి. ఫస్ట్ డెఫిషియన్సీని మెడిసిన్స్ ద్వారానే కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు మంచి ఫుడ్ స్టార్ట్ చేసుకొని మంచిగా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నాకు థైరాయిడ్ ఉంది, నేను నా థైరాయిడ్ కోసం వాడితే నా కిడ్నీలు, లివర్ చెడిపోతాయి అంటే ఇది ఎక్కడ లాజిక్ అసలు? సపోజ్ నాకు పంటి నొప్పి వచ్చింది కదా అని నేను ఒక నొప్పి భరించలేక టాబ్లెట్స్ కొంతమంది ఒక వారం కూడా వాడిన వాళ్ళు ఉంటారు, పన్ను నొప్పి తట్టుకోలేక. కిడ్నీల కోసం, లివర్ కోసం ఆపేస్తారా? ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఖచ్చితంగా టాబ్లెట్స్ రాసిస్తారు. ఏది రాసి లేదని ఒకళ్ళు చెప్పండి, రాసిచ్చేటప్పుడు చెప్తారు. రాసిచ్చేటప్పుడు మరి మంచి ఫుడ్ తీసుకోండి, అవి తినండి, ఇవి తినండి అని చెప్తారు. టాబ్లెట్ రాసికుండా చెప్తారా? ఎన్ని వీడియోస్ అండి యూట్యూబ్ ఆన్ చేస్తే, హెయిర్ ఫాల్ కోసం ఇది వాడండి, అది వాడండి, ఆ టాబ్లెట్ వేసుకోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. నేను చెప్పట్లేదు ఎలాగా. హెయిర్ బూస్ట్ అని ఇప్పటికి చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా మెడిసిన్ వాడాను నేను కూడా హెయిర్ ఫాల్కి. ఊడుతుందని వదిలేయలేం కదా. యూజ్ మెడిసిన్స్ బై డాక్టర్స్ అడ్వైస్, నాట్ బేస్డ్ ఆన్ వీడియోస్. ఇప్పుడు నేను నా హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే, ఈ ట్యాబ్లెట్ వాడండి, ఈ ట్యాబ్లెట్ వాడండి, ఇది 200లో ఎఫర్ట్ చేయగలరు, ఇది 300లో ఎఫర్ట్ చేయగలరు, ఇది వేసుకుంటే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది. చాలా మంది డాక్టర్స్ అండి వాళ్ళు పెట్టిన వాళ్ళు. నేను కూడా ఇప్పుడు డాక్టర్ల అడ్వైస్ విని చాలా మెడిసిన్ వాడాను, నాకు ఏ ఒక్కటి వర్క్ అవ్వలేదు. ఇది వర్క్ అయింది, నాలాగే ఎవరికైనా వర్క్ అవుతుందేమో అని ఆలోచించి పెట్టాను నేను. మీరు ఆ డాక్టర్ల కింద కామెంట్ చేయగలరా? మీరు ఏంటండి ఇలా టాబ్లెట్ సజెస్ట్ చేస్తున్నారు, ఇలా చిన్న చిన్న దానికి టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీ పోయిద్ది, లివర్ పోయిద్ది, నా హార్ట్ పోయిద్ది అని చేయరే? ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ కాబట్టి. ఏంటంటే ఓపీ రాయించుకొని వాళ్ళు ఒక 4-5 టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు చేయించుకొని కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు ఈ టాబ్లెట్స్ మళ్ళీ రాసి పంపిస్తారు చూడండి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లింక్ అని ఎంతమంది అడిగారు. లింక్ అయితే ఏమో పెట్టదు. ఇప్పుడు నేను ఫాలీ హెయిర్ అనే టాబ్లెట్ గురించి చెప్పాను, దాని లింక్ పెడదాం అనుకుంటే అవి అవుట్ ఆఫ్ స్టాక్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సియు హెయిర్ ఫోర్ట్ అనే టాబ్లెట్ గురించి కూడా చెప్పాను, ఇది పెడదామని దాని ముందు కూడా చూస్తే అవి స్టాక్లో ఉన్నాయి, అది పెట్టే టైంకి అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పినా నమ్మరు, దరిద్రం అలా ఉంది అంతే. అది ఒక మెడికల్ ప్రోడక్ట్ ఏనండి, మీకు కీర్తిలో దొరికిద్ది, లేదంటే మౌర్యాలో దొరికిద్ది. మీరు వాడాలి అనుకుంటే బయట ఎక్కడైనా మెడికల్ షాప్లో ట్రై చేయండి, దొరికిద్ది ఖచ్చితంగా. లేదంటే వాళ్ళకి చెప్పండి, నాకు పలానా టాబ్లెట్ కావాలి మీరు తెప్పించండి అంటే చాలా మంది తెప్పించే వాళ్ళు కూడా ఉంటారు.
ఇంకో విషయం ఏంటంటే నేనేం ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, మనకంత సినిమా లేదు, మన ఫేస్ కి ప్రమోషన్లు వచ్చేంత రేంజ్ అయితే కాదు. చాలా మంది నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా పడింది, మనకి సపోజ్ ఒక సీరం పడింది, మనకు ఒక టాబ్లెట్ పడింది, ఎవరికి చెప్పరు, ఎవ్వరు చెప్పరండి. ఎక్కడికి వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవుతుందేమో, లేకపోతే వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుందేమో, మనమే బాగుండాలి, మన హెయిరే బాగుండాలి అని ఆలోచిస్తారు. నాకు యూజ్ అయింది, మీకు యూజ్ అవుతుందేమో అనే చెప్పానండి, అంతకు మించి ఏం లేదు. 90% ఆఫ్ ద కామెంట్స్ చాలా మంచిగానే వచ్చాయి. లింక్ పెట్టండి, ఇంకో వీడియో చేయండి, ఇలా వచ్చాయి. ఒక 10% మాత్రం వరస్ట్. ఇలాంటి వాటిల్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నెగిటివిటీని తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మంది అడుగుతున్నారు. మ్యాక్సిమం ఒక 90% మెంబర్స్కి ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మిగిలిన 10%కి రావచ్చు, మనం చెప్పలేము. అది మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో. అందుకే నేను ఒక టాబ్లెట్ వేసుకొని చూడండి, మీకు పడింది, పర్లేదు, నాకు బాగానే ఉంది అనిపిస్తే కంటిన్యూ చేయండి. కొంచెం హెయిర్ ఫాల్ తగ్గాక ఇంకా ఆపేసి మీరు మంచి ఫుడ్ తీసుకొని ఫుడ్తో కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు నేనైతే అలాగే చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే, హెయిర్ అనేది జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ టాబ్లెట్స్ మీద వీటి వల్ల కాదు అని చెప్పి. వాళ్ళే చెప్పగలరా ఈ జీన్స్ దీని వల్ల హెయిర్ లాస్ అవ్వదు, హెయిర్ ఫాల్ అవ్వదు, మీకు అలాగే ఎప్పటికీ హెయిర్ ఉంటుంది? ఎవ్వరు చెప్పలేరు. జీన్స్ వల్ల హెయిర్ రావచ్చు, ఆ హెయిర్ అలాగే ఉండిద్దని గ్యారంటీ లేదు కదా. నాకు సివియర్గా హెయిర్ లాస్ అయింది, ఈ ఫ్రంట్ పార్ట్ అంతా బాగా హెయిర్ లాస్ అయ్యింది. ఏడుపే తక్కువ. మా సిస్టర్ వాళ్ళ పాపకి జస్ట్ 12 years అండి. తన హాస్పిటల్కి వెళ్తే సేమ్ టాబ్లెట్ చూసి హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి ఫాలీ హెయిర్ ఇచ్చారు. 12 years పాపకు కూడా టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమి ఇవ్వరండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా టాబ్లెట్స్ రాసిస్తారు. చాలా మంది కామెంట్స్ నాకు ఇన్స్టాలో మెసేజెస్ ఏమనంటే, నేను చాలా వాడాను, టాబ్లెట్స్ వాడాను, లేకపోతే హెయిర్ సీరమ్స్ వాడాను, హెయిర్ స్ప్రేస్ వాడాను, కానీ దేనికి అంత రిజల్ట్స్ ఏం రాలేదు, దీనికి వస్తుందా అని అడుగుతున్నారు. నేను దీనికి వస్తుందేమో, ఒకసారి వాడండి, ట్రై చేయండి అని అయితే చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ పెట్టేస్తారు. నా ఛానల్లో నేను హెయిర్ గురించే పెట్టలేదు, స్కిన్ గురించి పెట్టాను, దేవుడి పెట్టాను, ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తున్నాను. నేను నా జుట్టు చూపించుకోవడానికైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయను. నేను నా సొంతంగా ఒక 4 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను. ఇవి నైట్ తిన్నాక ఒకటి వేసుకోండి. మీకు ఇంకా దీని గురించి డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, నేను ఈ టాబ్లెట్ వాడొచ్చా అని కనుక్కొని వాడండి. ఒక్కసారి ఇవి స్టాక్లోకి వచ్చాయి అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఈ వీడియో కింద లింక్ అనేది మెన్షన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.